తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ మెజారిటీతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం తనదైన తీరుతో పాలన కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ అధికార పార్టీపై విమర్శలు చేస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వం కూలడం ఖాయమంటూ బహిరంగంగా వ్యాఖ్యలు కూడా చేస్తోంది. తాము తలుచుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ నేతలు చేసిన హాట్ కామెంట్స్ కు హస్తం రివెంజ్ ప్లాన్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి తన గేమ్ ప్లాన్ ను అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ నాయకులతో టచ్ లోకి వెళ్లారు. దీంతో గులాబీలో కంగారు మొదలైంది. ఎవడ్రా ప్రజాప్రభుత్వాన్ని కూల్చేది, ప్రజాప్రభుత్వాన్ని కూలుస్తామంటే ప్రజలు ఊరుకుంటారా అని సాక్షాత్తు సీఎం రేవంత్ వ్యాఖ్యానించారంటేనే పరిస్థితి అర్థమవుతుంది. అంతేకాదు అక్కడి నుంచి గులాబీ నేతల జంపింగ్ జపాంగ్ తీవ్రమైంది. అయితే గులాబీ పార్టీకి నేస్తమైన వైసీపీ కూడా రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఫిబ్రవరి 6వ తేదీ మంగళవారం ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో మాట్లాడుతూ రాబోయే 3 నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఆ పార్టీ ఎక్కువ రోజులు అధికారంలో ఉండదని అన్నారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రతినిధులకు ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో విజయసాయి టార్గెట్గా కాంగ్రెస్ నేతలు విమర్శల అస్త్రాలు సంధించారు. తెలంగాణ ప్రభుత్వం కూలిపోతుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మండిపడ్డారు. మీకున్న రాజకీయ తెలివి ఎంతో అర్థమవుతోంది. చార్టెడ్ అకౌంటెంట్ టు పొలిటికల్ లీడర్, జగన్ కు సలహాదారునిగా ఉన్నట్లు ఉండి పొలిటికల్ లీడర్ గా మారిన లెక్క ప్రభుత్వాలు మారవు మిత్రమా. వైసీపీ షర్మిల ఏపీకి వచ్చి కాంగ్రెస్ ను బలోపేతం చేయడం అనేది మీకు నచ్చకపోవచ్చు, అందుకని కాంగ్రెస్ మీద అక్కసు వెళ్ళబోసుకుంటున్నారేమో. రేపు రాజకీయంగా మీకు ఏ విధంగా సమాధానం చెప్పాలో అదే విధంగా కాంగ్రెస్ చెప్తుంది. కేసీఆర్తో అంటకాగుతున్న మీరు మీ అక్కసు వెళ్ళగక్కడం అనేది దేనికి సంకేతమో ఆలోచించుకోవాలని సలహా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వంపై ఇంత అక్కసు ఎందుకు విజయసాయిరెడ్డి, దివాలా కోరువా, మోడీ బానిసవా అంటూ ఫైర్ అయ్యారు దయాకర్ రెడ్డి. జగన్ ప్రభుత్వంపై మేం కూడా కామెంట్ చేయగలమని, షర్మిల వల్ల ఏపీలో కాంగ్రెస్ బలం పెరుగుతుందని ఇంత అక్కసు వెళ్ళగక్కుతున్నాడని మండిపడ్డారు. రాష్ట్రం విడిపోకపోతే జగన్ ముఖ్యమంత్రి అయ్యేవాడా, బానిసత్వంతో మోడీని పొగడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో కేసీఆర్తో కలిసి వైసీపీ నేతలు తెలంగాణ సర్కార్పై కుట్ర పన్నుతున్నారన్న అనుమానాలు కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.